హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు కొబ్బరి ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు 2 నిమిషాల్లో మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తానండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరి తురమడం అవేవి చూపించట్లేదు, కొలతలు మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు కొబ్బరిని 1 కప్పుతో తీసుకున్నాం అనుకోండి, 3/4 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. లేదు మాకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఇలా పాన్ కానీ లేదా మందపాటి బాండీని కానీ పెట్టుకోండి. అందులో బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను 1.5 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ని వేసాను. బెల్లం కరిగించుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని కరిగించుకోండి. ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం ఉండదు. బెల్లం మనకు కరిగితే చాలు. చక్కగా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం. ఇది నేను కోరుకొని ఉంచుకున్నానండి, మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చు. ఇలా 2 కప్పులు వేసాను. 2 కప్పులకి 1.5 కప్పు బెల్లం వేసాను కదండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉండలు చాలా బాగా వస్తాయండి. ఎవరైనా సరే ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా అడుగంటకుండా అలా కలుపుతూ ఉండాలండి. దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలక్ పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. పాకం వచ్చేసినట్లేనండి, ఎందుకంటే సరే బాండి వదిలేసింది కదా. ఇప్పుడు దీన్ని దించేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ ప్లేట్కి ముందుగానే ఆయిల్ అప్లై చేసి ఉంచుకోండి. ఇదంతా కూడా ప్లేట్లోకి తీసుకున్నాక వేడి మీదే ఉండలు చుట్టుకోవాలండి. ఎందుకంటే చల్లారిందనుకోండి మనకి పొడి పొడిగా విడిపోయినట్లు వచ్చేస్తాయి ఉండలు. అందుకని వేడి మీదే మనం ఎంత సైజు ఉండలు చుట్టుకోవాలనుకుంటున్నామో అంత సైజు ముందుగా ఇలా మామూలుగా అర్జాగా చుట్టేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇవి కొంచెం చల్లారనిద్దాం. చల్లారాక మళ్ళీ చేతికి ఆయిల్ రాసుకొని మళ్ళీ రౌండ్గా చుట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండి ఇది తయారు చేసుకోవడం. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవచ్చు ఈ స్వీట్ని. సింపుల్ స్వీట్ ఇది. ఇంట్లో మనకు కొబ్బరి చెక్క ఉన్నప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చూసారా, ఇలా ఆయిల్ రాసుకొని చక్కగా చుట్టుకొని పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.